నాకు డౌటు అంతా విన్న తర్వాత కామెంట్లో పెట్టండి. మనం ఒకరింటికి వెళ్తాం కదా, అంటే మ్యారేజ్ చేసుకొని ఒకరింటికి వెళ్తాం. తర్వాత అత్త మామ భార్య ఆడబిడ్డలు అందరూ కలిసి ఉంటారు కదా. మీ అమ్మ నాన్నని వదిలేసేయి, మీ చెల్లెని అక్కని వదిలేసేయి, నేను మాత్రమే నీతో ఉంటా, నాతో మాత్రమే నువ్వు ఉండు. అది కరెక్ట్ కాదు కదా. అమ్మ నాన్న అంటే అత్తమ్మ మామయ్య అనే కదా. మీ అమ్మ తర్వాత అమ్మే కదా అత్తమ్మ అంటే. అత్త వద్దా, మామ వద్దా, మొగుడే కావాలా? ఆ మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మీ అత్త మీ మామ ఉంటే కదా వచ్చింది. ఆ మాత్రం లేదా? రేపన్నాడు మీ మమ్మీని మీ నాన్నని మీ వదిన కూడా మీ అన్నయ్యతో అదే మాట అంటది కదా, మీ అమ్మ నాన్న వద్దు మనకి మనమే ఉందామంటే అప్పుడు అర్థమవుతుందా నీకు? ఏమా అమ్మ నాన్నతో కలిసి ఉంటే ఉన్నా నొప్ప? అత్తమ్మ మామయ్య అని పిలుస్తారు కదా, ఆ అత్తలో అమ్మని చూసుకోలేవా? చూసుకోవడానికి ఏం నొప్పి నీకు? ఇట్లా చేసినందుకైతే సారీ, కానీ